ఇక పత్రికల్లో ప్రధానమైన వార్తలు చూద్దాం మనం ఒకసారి. నమస్తే తెలంగాణలో రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అమానవీయ రాజకీయం అంటూ ఈ కథనాన్ని మనం చూడొచ్చు. మరణించిన గోపీనాథ్పై బురద జల్లేందుకు విఫల యత్నం జరుగుతుందంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. సునీత గోపీనాథ్ కన్నిటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు అంటూ ఓవైపు పుట్టెడు దుఃఖంలో ఉండి ప్రచారంలో పాల్గొంటూ ప్రజలకు సంబంధించిన అభిమానాన్ని మాగంటితో పాటు ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తున్న సందర్భంలో భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమవుతుంటే దాన్ని కూడా విమర్శించే రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వైఖరిపై జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మండిపడుతున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా పలు విధాల కుట్ర ఏ రకంగా జరుగుతోందో ఆ అంశానికి సంబంధించిన కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ విచ్ఛిన్నానికి తెర వెనుక పావులు కదుపుతున్న నేతలు అంటూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన అంశం ఇది. కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసేందుకు తెర వెనుక పావులు కదిపే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించిన వార్త. పూర్తిగా అమానవీయ కోణంలో రాజకీయం అంతా కూడా కాంగ్రెస్ అక్కడ నడిపిస్తూ ఉంది. ఇది ఒక ఆడబిడ్డకు అలాగే రౌడీ బిడ్డకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఈ కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ప్రజా తీర్పును ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుందనే అంశానికి సంబంధించిన కథనం మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఓటు దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తుందని చెప్పి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్లో ఓడిస్తేనే గ్యారంటీలు గుర్తుకొస్తాయని కూడా ఆయన స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓటు అనేది ఒక ఆయుధం, ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం అది. దాంతో దెబ్బ కొడితేనే కాంగ్రెస్కు దయ్యం దిగొస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఒక్క గ్యారంటీని కూడా సరిగా అమలు చేయకుండా ఉన్న సంక్షేమానికి కూడా పాతరేసి చివరికి అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసి తెలంగాణను విధ్వంసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలంటే తప్పకుండా ఇదొక మంచి అవకాశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ ఓటు ద్వారా దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తుందని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. దందాలు లూటీలు తప్ప ఆ పార్టీ చేసింది ఏందని కూడా సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపించింది. ఇటీవల వరుసగా గత 22 నెలల పాలనకు ఎత్తైతే గత నెల రోజుల్లో జరిగిన అనేక కీలకమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ సర్కారును ప్రజల్లో మరింత పలుచన చేశాయనే అంశం ఇప్పటికే చర్చకు దారితీస్తోంది. తాజాగా జరిగిన పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి బెదిరించారన్న వివాదం కావచ్చు, మంత్రుల మధ్య పంపకాల పంచాయతీ జరుగుతుందనే అంశం కావచ్చు, ఇతర అనేక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే దందాలు లూటీలు తప్ప పార్టీ ఏం చేసింది, తెలంగాణ ప్రజల కోసం ఒక్క మంచి కార్యక్రమం అయినా చేసిందా అని చెప్పేసి కూడా నిలదీసిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మహిళల నుంచి నిరుద్యోగుల వరకు కూడా ప్రతి ఒక్కరిని నయవంచనకు గురి చేసింది కాంగ్రెస్ అంటూ ఆయన స్పష్టం చేశారు. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని చివరికి తుంగలో తొక్కి మహిళలు ఈరోజు శాపనార్థాలు కాంగ్రెస్ పార్టీకి పెట్టే పరిస్థితి వచ్చిందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిరుద్యోగులకైతే పూర్తిగా తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ను ప్రకటించి చివరికి బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రక్రియకు నియామక పత్రాలు ఇచ్చారే తప్ప పట్టుమని 10,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఇల్లు కట్టలేదు, 1,00,000 ఇండ్లు కూల్చిందనే కీలకమైన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్లోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పైగా కట్టడమే కాకుండా లబ్ధిదారులకు అందించడంతో పాటు అనేక కుటుంబాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగులు నింపిన కీలకమైన పథకానికి కూడా పాతరేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాట దేవుడెరుగు, కనీసం ఇందిరమ్మ ఇళ్ల పేరిట హడావిడి చేసి చివరికి ఆ ఉన్న ఇల్లును కూలగొట్టుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందాం, ఇందిరమ్మ ఇల్లు కింద వస్తున్న డబ్బులతో కట్టుకుందామని ఆశపడ్డ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను కూడా వంచింది ప్రభుత్వం. మొన్న ఈ మధ్య ఏకంగా 60,000 రూపాయల కోత పెడుతున్నామని చెప్పి ఉపాధి హామీ పనులతో లింక్ పెట్టడం అనేది పూర్తిగా వంచడమే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలోనే 300 కాపులకు న్యాయం జరిగింది, రాజకీయ ప్రాధాన్యం దక్కింది, అన్ని రకాలుగా కూడా మేలు జరిగిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. వారిని ప్రోత్సహించిన ఘనత ఆయనదే అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించారు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం హైడ్రాతో దాదాపు 1,00,000 ఇండ్లను కూల్చివేసింది నిర్దాక్షిణ్యంగా. ఈ కూల్చివేసిన
ఇళ్ళన్నీ కూడా పేద వర్గాలకు సంబంధించినవి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినవి, బస్తీల్లో నివసించే వారందరివి కూడా కూలగొట్టారు. కానీ మరోవైపు తమ అనుయాయులకు సంబంధించి కావచ్చు అనేక కీలకమైన భవనాలు ఏవైతే ఉన్నాయో చెరువులను కబ్జా చేసి కట్టిన వారందరివి కూడా పూర్తిగా వాటిని వదిలేసి అటువైపు హైడ్రా కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన అంశం. పసిపిల్లలు కూడా రోడ్డున పడ్డ పరిస్థితి, కనీసం వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకోలేని పరిస్థితి కల్పించి హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను దారుణంగా వంచాయనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దీంతోపాటు మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అనేక కీలకమైన అంశాలు ఆ ఎన్నికల చుట్టే మొత్తం రాజకీయం అంతా కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏసేస్తా వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. పార్టీ ఎదురీతతో అసహనంలో కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ ధమ్కి, రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే, జూబ్లీహిల్స్ ఓటర్లు బహుపరాగ్, నెటిజన్ల సూచన అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. పార్టీ ఎదురీతతోనే ఈ అసహనంతోనే కాంగ్రెస్ అభ్యర్థి వ్యాఖ్యలు చేస్తున్నారనే కథనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ అనేక సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. అనేక సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. అన్ని వర్గాలకు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే సర్వేలు వైపు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఎదురీతతోనే అసహనంతో ఈ బెదిరింపులకు పాల్పడుతోంది కాంగ్రెస్ అంటూ ఈ కథనం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు రౌడీ అనడం మాకు ఆశీర్వాదం పొన్నం అంటూ మరో వార్త. మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు, అలాంటి వ్యక్తిని రౌడీ అంటున్నారు, ఆ తిట్లను ఆశీర్వాదంగా తీసుకుంటామంటూ గాంధీ భవన్లో మంత్రి పొన్నం వ్యాఖ్యలు అంటూ ఈ కథనం కూడా మనకు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా అజర్కు మంత్రి పదవితో మైనార్టీలకు ఎరా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. మరోసారి తెరపైకి అజరుద్దీన్ పేరును తీసుకొచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు 2 ఏళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేసి చివరికి ఎన్నికల వేళ, జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీ ఓట్లకు ఎరవేసేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసిందనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ అలాగే కోర్టు కేసుతో పెండింగ్లో ఉన్న అంశం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎమ్మెల్సీ లేదు, జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. దీంతో ఉప ఎన్నికకు దూరంగా అజరుద్దీన్ బుజ్జగించేందుకు క్యాబినెట్ బెర్త్ ఆఫర్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. మైనార్టీలకు ఎరవేసేందుకు ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నప్పటికీ 2 ఏళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. దీంతో పాటుగా మైనార్టీలకు ఇచ్చిన ఇతర హామీలు, గతంలో మైనార్టీ డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చి 2 ఏళ్లుగా వాటిని వంచడం, దీంతో పాటుగా గతంలో కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, షాదీ ముబారక్ కావచ్చు, దానికి తోడుగా తులం బంగారం ఇస్తామని చెప్పి వంచారు. అలాగే మైనార్టీలకు సంబంధించిన బడ్జెట్ పెంచుతామన్నారు, దాన్ని కూడా వంచిన సందర్భం. మైనార్టీ గురుకులాలకు కనీసం బిల్డింగ్లకు రెంట్ కూడా కట్టకుండా, అద్దెలు కూడా కట్టకుండా మైనార్టీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన అంశం. విదేశీ విద్య కోసం అనేక దేశాలకు వెళ్ళి బీఆర్ఎస్ హయాంలో చదువుకుంటున్న విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫీజులు కూడా చెల్లించకపోవడంతో వారి తల్లిదండ్రులు, మైనార్టీ విద్యార్థులంతా కూడా అవస్థలు పడుతున్నారనే అంశం. ఇతర విద్యార్థులు కూడా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు గురుకులాల్లో. ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాలు కూడా ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం మనకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో గులాబీదే గెలుపు అంటూ వార్త. మాగంటి, సునీత, గోపీనాథ్ వెంటే జూబ్లీహిల్స్ ప్రజానీకం అంతా కూడా ఉన్నారని కీలకమైన అంశం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్కు 6% ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తాజా సర్వేలన్నీ కూడా వెల్లడిస్తూ ఉన్నాయి. స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఈ ఆధిక్యం మరింతగా బీఆర్ఎస్ పార్టీకి పెరగబోతుందన్న అంచనాలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 10,000 ఓట్ల మెజారిటీతో మాగంటి సునీత గెలిచే ఛాన్స్ ఉందంటూ మనం చూస్తూ ఉన్నాం. వివరాలు కావచ్చు, సర్వేలు కావచ్చు, అంచనాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఇతర పార్టీలకు సంబంధించిన స్ట్రాటజిస్టులు చేస్తున్న సర్వేల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ ఉందని చెప్పేసి ఇప్పటికీ సర్వే ఫలితాలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న ఒక అంచనాల నేపథ్యంలోనే అధికార పార్టీలో కూడా కలవరం తీవ్ర రూపం దాలుస్తుంది, కలకలం మొదలైందనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నవీన్ యాదవ్ వ్యవహార శైలితో దూరమైన బీసీ ఓటర్లు అంటూ బీసీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి, అలాగే అభ్యర్థి వ్యవహార శైలితో దూరం అవుతూ ఉన్నారనే అంశం, అలాగే జూబ్లీహిల్స్ ప్రజల్లో జరుగుతున్న చర్చకు సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం. రేవంత్ బుల్డోజర్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయనే
వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2 ఏళ్ల పాటు పూర్తిగా ఇక్కడ చూసినా కూడా విధ్వంసాలు, దానికి తోడుగా కూల్చివేతలే కనిపిస్తున్నాయనేది ప్రజల స్మృతి పథంలో ప్రతినిత్యం కూడా చర్చ జరుగుతున్న అంశం. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ అన్నా, ప్రభుత్వం అన్నా, పరిపాలన అన్నా కానీ ఎక్కడికక్కడ నిర్మాణాలు కనిపించేవి. భారీ నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కావచ్చు, గోదావరి జలాలను తొలిసారిగా హైదరాబాద్కు తీసుకొచ్చే పైప్ లైన్ల నిర్మాణం, ఇతర అనేక కీలకమైన అంశాలకు సంబంధించిన మెట్రో నిర్మాణం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన మిగిలిపోయిన పనులకు సంబంధించిన నిర్మాణాలు, ఇలా అన్ని రకాలుగా ఓవైపు భారీ ఆసుపత్రులు, టిమ్స్ వంటి ఆసుపత్రుల నిర్మాణం, సచివాలయానికి సంబంధించి తెలంగాణకే తలమానికంగా ఒక వైట్ హౌస్ను తలపించేలాగా నిర్మించిన వైట్ హౌస్లా తలదన్నిలా నిర్మించిన తెలంగాణ భవన్, అలాగే తెలంగాణ భవన్కు, తెలంగాణకు సంబంధించిన ఒక కీర్తి కిరీటంగా నిలిచిన తెలంగాణ సచివాలయానికి సంబంధించిన చర్చ, దీంతోపాటు అంబేద్కర్ గారి ఒక సమున్నతమైన విగ్రహానికి సంబంధించిన నిర్మాణం, ఇలా అనేక కీలకమైన నిర్మాణాలు ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ని, ఒక ప్రగతిశీలమైన రాష్ట్రానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అనేకమైన నిర్మాణాలు, ప్రోగ్రెసివ్ స్టేట్ను తెలియజేసిన సందర్భాలు ప్రజలు చూశారు. కానీ గత 2 ఏళ్ల పాటు పూర్తిగా ఎక్కడికక్కడ కూల్చివేతలు తప్ప నిర్మాణాలు చేసిన సందర్భం కనిపించట్లేదు. హైదరాబాద్లోనే 1,00,000 ఇళ్లు కూర్చారని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆ వివరాలు వెల్లడిస్తూ ప్రజల ఆవేదనను మరోసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల రణక్షేత్రం సందర్భంగా చర్చకు పెట్టిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ మొత్తం వరుస పరిణామాలన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన ఆలోచనను రేకెత్తిస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఎన్నికల వేళ ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు, కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందనే వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తాజాగా చాణక్య స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో మాగంటి సునీత గెలిచే ఛాన్స్ ఉందంటూ ఈ కీలకమైన వివరాలు కూడా మనం చూస్తున్నాం. పోటీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బీజేపీ ఎక్కడ కూడా ముందు నుంచి ఎన్నికల నామినేషన్ నుంచి మొదలుకొని చివరికి ప్రచారం వరకు కూడా ఇక్కడ కనీసం ఆ ప్రభావం కూడా చూపించట్లేదు. డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో పాటుగా ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా బీజేపీ వెనుకబడిపోయింది అనే అంశం కూడా ఈ సర్వే సంస్థకు సంబంధించిన వివరాల్లో వెల్లడవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు పెద్ద ఎత్తున తుఫాను రాష్ట్ర ప్రజల్ని అన్నిటికంటే ముఖ్యంగా 3-4 జిల్లాలకు సంబంధించిన రైతులను ముంచెత్తుతుంది. రైతును అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలను భారీ వర్షాలు, తుఫాను ముంచెత్తుతుంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్రంపై మోంతా పూర్తి స్థాయిలో పంజా విసిరిన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్త. కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొట్టుకుపోవడంతో రైతు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మనం చూస్తున్నాం సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాన నీటిలో పూర్తిగా కళ్ళ ముందే కొట్టుకుపోయిన ధాన్యం చూసి ఓ తల్లి, ఒక మహిళా రైతు ఏ రకంగా రోధిస్తుందో, ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తుందో మనం చూస్తున్నాం. వాస్తవానికి సమయానికి గనక ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఈ కుటుంబానికి ఈ నరక యాతన తప్పేది. కానీ రోజుల తరబడిగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు జరపకపోవడం, అంతులేని నిర్లక్ష్యం, దాంతో పాటుగా సమయం వృధా చేయడంతో పూర్తిగా రైతాంగం తమ పంటను కళ్ళ ముందు కష్టపడి పండించి మార్కెట్ యార్డ్కు తరలించిన తర్వాత కూడా అక్కడ కూడా ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్న పరిస్థితి. ఇప్పటికే పెట్టుబడి సాయం అందక రైతు బతుకు చితికిపోతూ ఉంది. కరెంటు కష్టాలు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. దీనికి తోడుగా యూరియాకు సంబంధించి అయితే ఏకంగా నరకాన్ని చూశారు. ఇటీవలి కాలంలో దాదాపు 3-4 నెలల పాటు తిరిగినా కూడా బస్తా యూరియా దొరకక ఇబ్బందులు పడ్డ పరిస్థితి. దళారుల పాలైన యూరియాను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఏదో రకంగా పంటను కాపాడుకుంటే చివరికి కళ్ళ ముందే పండించిన ధాన్యం కొట్టుకుపోతుందనే ఆవేదన కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైతు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. చేతికొచ్చిన దశలో సూర్యాపేటలో కూడా పూర్తిగా భారీ వర్షానికి పూర్తిగా పంట అంతా కూడా దెబ్బతిన్న సందర్భం కూడా కనిపిస్తుంది. గతంలో రైతుకు ఒక ధైర్యం, ధీమా ఉండేది. ఒకవేళ పండించిన పంటను వర్షాలు ముంచెత్తినా కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఆదుకుంటారనే ఒక ధైర్యం, ధీమా ఉండేది. ఇప్పుడు కనీసం మద్దతు ధర రావట్లేదు, చివరికి బోనస్ రావట్లేదు. దీనికి తోడుగా పండించిన పంట నష్టపోతే పరిహారం కూడా దక్కట్లేదనే ఆవేదన రైతాంగాన్ని చుట్టుముడుతుంది. రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. 30,000 ఎకరాల్లో పంట వర్షార్పణం, తుఫాను వచ్చిన సర్కారు ముద్దునిద్రలో ఉందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఓవైపు ఎన్నికల ప్రచారంలోనే మంత్రులు కావచ్చు, ప్రభుత్వం అంతా మునిగి తేలుతోందనే అంశం కూడా కనిపిస్తోంది. ఓవైపు భారీ వర్షాలు ముంచెత్తుతున్న దానిపై
దృష్టి సారించకుండా కేవలం ఎన్నికల ప్రచారం, ఎన్నికల రణక్షేత్రం చుట్టే రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిపాలనను పూర్తిగా పక్కన పెట్టేశారనే అంశం కూడా ఇక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున వివాదంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక కేసీఆర్ గారు చేసిన సేవ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. రాకెట్ వేగంతో సర్వీస్ సెక్టర్ 10 ఏళ్ల పాటు ఏ రకంగా దూసుకుపోయిందో అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. 2011 to 2012లో GSVAలో సేవా రంగం వాటా దాదాపు 52.8% ఉంటే 2023-24 నాటికి ఏకంగా సర్వీస్ సెక్టర్ 10%, ఏకంగా 10% పెరిగి 62.4%కి పెరిగింది అనే అంశం. GSVAలో సేవా రంగం వాటా ఏ రకంగా పెరిగిందో మనం చూస్తున్నాం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో వృద్ధి రేటు సాధించలేదనే అంశం మనకు ఈ రంగంలో కనిపిస్తోంది. నేషనల్ యావరేజ్ 54.5% ఉంటే రాష్ట్రం దానికంటే ఎంతో మెరుగ్గా ఉన్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలోని వివరాలు ఇవి. కేసీఆర్ గారు తెచ్చిన టీహబ్, టాస్క్ అలాగే టీవర్క్స్ అనే ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయాలు, ఆలోచనలు అయితేనే వాటికి దక్కిన ప్రశంసలను మనం చూస్తున్నాం. తెలంగాణను ఒక ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పం కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు, కేటీఆర్ గారి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న టీహబ్ కావచ్చు, టాస్క్ కావచ్చు, టీవర్క్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుకున్న పరిస్థితి. దిగ్గజ ఐటీ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు కూడా ఆశ్చర్యపోయిన సందర్భం మనకు కనిపించింది. మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇతర కంపెనీలకు సంబంధించిన అధినాయకులు వచ్చిన సందర్భంలో కూడా వారంతా కూడా ఆశ్చర్యపోయిన సందర్భం మనం చూసాం. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో కనిపించే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను హైదరాబాద్కు వేదికగా మార్చడాన్ని వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. తప్పకుండా తెలంగాణను, హైదరాబాద్ను ఒక ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్న కేటీఆర్ గారి సంకల్పంలో భాగంగానే ఇదంతా కూడా సాధ్యమైందనే అంశం కూడా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా చదువుకొని కాలేజీల నుంచి బయటికి, యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు, యువకుల్లో పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపాయి. ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా వేదికగా మార్చి ఉపాధి అవకాశాలకు ఒక అక్షయ పాత్రలా తీర్చిదిద్దిన అంశం కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున భరోసాగా నింపిన పరిస్థితి. తమ పిల్లల భవిష్యత్తుకు ఉజ్వలమైన బాటలు వేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా వారందరూ కూడా గుండెల నిండా ఆశీర్వదిస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త, కాలేజీలపై ఫీజులు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్లకు సంబంధించిన ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం. హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులను ఏ రకంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థులు మండిపడతా ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడతా ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారి హయాంలో విద్యార్థుల చదువులకు ఇబ్బంది తలెత్తకుండా బకాయిలను, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన చెల్లింపులు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా 9,000 వరకు బకాయిలు పేరుకుపోయాయి. 900 కోట్లు ఇవ్వమంటే అవి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని యాజమాన్యాలు పూర్తిగా తేల్చి చెప్తున్న సందర్భం. ఓవైపు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే విజిలెన్స్ దాడులు చేస్తూ కాలేజీలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనేది కొత్త వివాదానికి తీస్తుంది. ప్రభుత్వ తీరుపై కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది పూర్తిగా కక్ష సాధింపు, ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఈ రకంగా మమ్మల్ని వేధిస్తారా అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలనే డిమాండ్ రోజు రోజుకు ఊపందుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో మోంథా ట్రిగర్స్ హెవీ రెయిన్ కేవ్స్ అక్రాస్ స్టేట్ అంటూ ఈ వార్త. దాదాపు 2 చనిపోయారు, పంట నష్టం భారీగా సంభవించిన పరిస్థితి, అనేక చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కొట్టుకుపోయిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. బైపోలే బ్యాటిల్ బిట్వీన్ కార్ అండ్ బుల్డోజర్ సేస్ కేటీఆర్ అంటూ వార్త మనకు కనిపిస్తోంది. దిస్ ఈజ్ ఎ బ్యాటిల్ బిట్వీన్ కార్ అండ్ బుల్డోజర్. ఇది కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఒక యుద్ధం, పోరాటం. ఒక ప్రజాస్వామిక పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి, అలాగే అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ బుల్డోజర్లతో పేదల ఇల్లు, గుడిసెలు కూల్చివేస్తున్న బుల్డోజర్కు మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి ప్రజలు ఆలోచించి తమ బ్రహ్మాస్త్రం లాంటి ఓటును వినియోగించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు జూబ్లీహిల్స్ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్న ఈ అంశానికి సంబంధించిన
సమగ్రమైన కథనం కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు.